బ్రేకింగ్లో చూస్తున్నాం. తమిళనాడులో ఘోర విషాద ఘటన జరిగింది. కరూర్లో సినీ నటుడు తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు విజయ్ ప్రచార సభ సందర్భంగా తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో మృతుల సంఖ్య 39కి చేరుకుంది. వీరిలో 16 మంది మహిళలు, 8 మంది చిన్నారులు ఉన్నారు. మరో 50 మందికి పైగా గాయపడ్డారు. పలువురు పరిస్థితి విషమంగా ఉందని స్థానిక అధికారులు వెల్లడించారు. వీరికి మెరుగైన చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. ర్యాలీ మధ్యాహ్నం ప్రారంభం కావాల్సి ఉండగా విజయ్ 6 గంటలు ఆలస్యంగా సాయంత్రానికి వచ్చారు. దీంతో గంట గంటకు జనం రద్దీ పెరిగింది. సాయంత్రం విజయ్ వచ్చి ర్యాలీ ప్రారంభించే సమయానికే దాదాపు 50,000 మంది జనం పోగయ్యారు. అయితే మధ్యాహ్నం నుంచి జనం ఎండ వేడిలోనే ఉండడంతో పాటు రద్దీ పెరిగి ఊపిరాడని పరిస్థితి నెలకొంది. మరోవైపు విజయ్ తన క్యాంపెయిన్ బస్పై నిలబడి మాట్లాడుతుండగా ఆయన దగ్గర నుంచి చూసేందుకు జనం క్రమంగా బస్ వైపు రావడం ప్రారంభించారు. ర్యాలీ మధ్యాహ్నం ప్రారంభం కావాల్సి ఉండగా విజయ్ 6 గంటలు ఆలస్యంగా సాయంత్రానికి వచ్చారు. దీంతో గంట గంటకు జనం రద్దీ పెరిగిపోయింది. సాయంత్రం విజయ్ వచ్చి ర్యాలీ ప్రారంభించే సమయానికే దాదాపు 50,000 మంది జనం పోగయ్యారు. అయితే మధ్యాహ్నం నుంచి జనం ఎండవేడిలోనే ఉండడంతో పాటు రద్దీ పెరిగి ఊపిరాడని పరిస్థితి నెలకొంది. మరోవైపు విజయ్ తన క్యాంపెయిన్ బస్పై నిలబడి మాట్లాడుతుండగా ఆయన దగ్గర నుంచి చూసేందుకు జనం క్రమంగా బస్ వైపుగా రావడం ప్రారంభించారు. ఇక ఈ ర్యాలీ సందర్భంగా కొందరు కింద పడిపోవడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. అసలు జనం ఎటువైపు వీలైతే అటువైపు పరుగు పెట్టడానికి ప్రయత్నించడంతో తీవ్ర తొక్కిసలాటకు దారితీసింది. దీంతో పిల్లలు, మహిళలు సహా అనేక మంది కింద పడ్డారు. జనం ఎక్కువగా ఉండడంతో అంబులెన్స్లు వచ్చేందుకు సైతం దారి దొరకలేదు. இதுக்கு முன்னாடி 5-20 போயிருக்கும். ఇక దీంతో గుంపును చెదరగొట్టడానికి పోలీసులు లాఠీచార్జ్ చేయాల్సి వచ్చింది. ఈ సందర్భంగా అంబులెన్స్లకు దారి ఇవ్వాలంటూ బస్ పై నుంచి విజయ్ సూచించడం వీడియోలో కనిపించింది.
వాస్తవంగా విజయ్ ర్యాలీకి 10,000 మంది వరకు వస్తారని అంచనా వేస్తున్నట్లుగా పర్మిషన్ కోసం పోలీసులకు ఇచ్చిన లెటర్లో పేర్కొన్నారు. కానీ 50,000 మంది వరకు వచ్చారు. ఈ ఘటనపై నివేదిక సమర్పించాలని తమిళనాడు ప్రభుత్వాన్ని కేంద్ర హోంశాఖ ఆదేశించింది. தளபதி எங்க பேசினாங்களோ அங்க வந்துருங்க. பொதுமக்களுக்கு தயவு செஞ்சு ஒரு வேண்டுகோள், நீங்க கலந்து போனீங்கன்னா உங்க பேரண்ட்ஸ் கிட்ட ஒப்படைச்சிருவோம். தயவு செஞ்சு பொதுமக்கள் கலந்து போங்க. ஏப்பா இந்த கழக தோழர்லாம் கொஞ்சம் கலந்து போங்க. குழந்தைங்க நிறைய பேர் ஏப்பா யாராவது மிஸ் ஆனா ஜெனரேட்டர் வந்துருங்க. கலந்து போங்க. குழந்தைங்க நிறைய மிஸ் ஆயிருக்காங்க. யாராவது தேடிட்டு பையன் அழுதுகிட்டு இருந்தானா ஜெனரேட்டர் ரூம்ல வர சொல்லுங்க. தளபதி எங்க பேசினாரோ அந்த இடத்துக்கு வர சொல்லுங்க. நிறைய குழந்தை மிஸ் ஆயிருக்கு. கார்த்திக் சமானா அப்பா சூர்யா கார்த்திக் மகன் சூர்யா ஜெனரேட்டர் ரூம்ல வந்துருங்க. பேசினாரோ அந்த இடத்துல வாப்பா. 12 வயசு இப்ப தளபதி பேசுற இடத்துக்கு வந்துருங்க. தளபதி எங்க பேசினாங்களோ அங்க வந்துருங்க. பொதுமக்களுக்கு தயவு செஞ்சு ஒரு வேண்டுகோள், நீங்க கலந்து போனீங்கன்னா உங்க பேரண்ட்ஸ் கிட்ட ஒப்படைச்சிருவோம். தயவு செஞ்சு பொதுமக்கள் கலந்து போங்க. ஏப்பா இந்த கழக தோழர்லாம் கொஞ்சம் கலந்து போங்க. ఇక గాయపడ్డ వారిని సమీపంలో ఉన్న ఆసుపత్రికి తరలించారు. డిఎంకే మంత్రి సెంథిల్ బాలాజీ జిల్లా కలెక్టర్ ఆసుపత్రిని సందర్శించారు. ఈ తొక్కిసలాట ఘటనపై ముఖ్యమంత్రి స్టాలిన్ స్పందించారు. కరూరు నుంచి వచ్చిన నివేదిక ఆందోళన కలిగించిందని ఆయన అన్నారు. బాధితులకు తక్షణమే వైద్య సహాయం అందించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ఇదిలా ఉంటే కరూర్ తొక్కిసలాట ఘటనలో గాయపడ్డ వారిని సీఎం స్టాలిన్ పరామర్శించారు. ఈ సమయంలో రాజకీయ విమర్శలు చేయనని సీఎం స్టాలిన్ స్పష్టం చేశారు. బాధితులకు సాయం అందించడమే తమ ముందున్న కర్తవ్యం అన్నారు. కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా చర్యలుంటాయని తెలిపారు. విజయ్ని అరెస్ట్ చేస్తారా లేదా అనేది ఇప్పుడు మాట్లాడనన్నారు. మృతి చెందిన వారి కుటుంబాలకు సీఎం స్టాలిన్ నష్టపరిహారం ప్రకటించారు. ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయల చొప్పున సాయం చేస్తామని సీఎం స్టాలిన్ తెలిపారు. తొక్కిసలాట ఘటనలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి ₹1,00,000 పరిహారం అందించనున్నట్లు ప్రకటించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్యం అందించాలని సీఎం స్టాలిన్ ఆదేశించారు. కరూర్ తొక్కిసలాట ఘటనపై టీవీకే అధినేత విజయ్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. హృదయం బరువెక్కింది. భరించలేని మాటలతో అలాగే చెప్పలేని వేదనతో విషాదంలో మునిగిపోయాను. కరూరులో మరణించిన నా సోదరిమణుల కుటుంబాలకు నేను సానుభూతి తెలియజేస్తున్నాను. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా అంటూ విజయ్ సోషల్ మీడియాలో రాసుకొచ్చారు.
కరూర్ తొక్కిసలాట ఘటనపై టీవీకి అధినేత విజయ్ ట్విట్టర్లో స్పందించారు. హృదయం బరువెక్కింది, భరించలేని మాటలతో చెప్పలేని వేదనలో విషాదంలో మునిగిపోయాను. కరూర్లో మరణించిన నా సోదర సోదరీమణుల కుటుంబాలకు నేను సానుభూతి తెలియజేస్తున్నాను. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా అంటూ విజయ్ సోషల్ మీడియాలో రాసుకొచ్చారు.